రాష్ట్రంలోని పల్లె పట్టణాల్లో హోలీ సంబరాలు జరుగుతున్నాయి. రాత్రి ఊరు వాడల్లో కామదహనాలు చేశారు జనాలు. దీంతో ఇవాళ హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ రంగుల పండుగను సంబరంగా చేస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని జిల్లాల్లో నిన్ననే హోలీ సంబరాలు జరుపుకున్నారు ప్రజలు. ఇవాళ చంద్రగ్రహణం నియమాలు పాటించేవారు పలు ప్రాంతాల్లో రేపు హోలీ జరుపుకోనున్నారు. హోలీ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. సంబరాల్లో డీజేలకు అనుమతించటం లేదన్నారు పోలీసులు. ర్యాలీలు కూడా బహిరంగంగా ర్యాలీలు నిర్వహించవద్దని తెలిపారు. అనుమతి లేకుండా డీజేలు ర్యాలీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక మరోవైపు హోలీ వేడుకలు జరుపుకునే ప్రాంతాల్లో ఇప్పటికే వైన్స్ మూసేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేసి ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక సరూర్ నగర్ నుంచి హోలీ వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఇక్కడ హోలీ ఈవెంట్ అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. రంగోకి మస్తీ అనే పేరుతో కూడా ఇక్కడ హోలీ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం సరూర్ నగర్ స్టేడియం అంతా కూడా చూసుకోవచ్చు. హోలీ సెలబ్రేషన్ తో ధూమ్ ధామ్ గా మారాయి. కలర్ఫుల్ ఫెస్టివల్ ని చాలా కలర్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ తో వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రంగులు చల్లుతూ రంగుల ఫెస్టివల్ ని ఎంతో కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉండగా చాలా వరకు చిన్న పెద్ద తేడా లేదు, ఎంతో అందంగా కూడా కలర్ఫుల్ ఫెస్టివల్ ఆడుతూ ఉన్నారు. అక్కడ పేరు అదవి ఎక్కడి నుంచి వచ్చారు? కర్మన్ ఘాట్. హోలీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. బాగుంది, ఈవెంట్ ఆర్గనైజ్ అంతా బాగుంది. చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా హోలీ ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అదే విధంగా హోలీ పండుగ అనగానే, హోలీ ఈవెంట్స్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది చాలా వరకు డీజే, చెత్తల్ బ్యాండ్, అదే విధంగా లైవ్ బ్యాండ్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉంది. దాంతో ప్రతి ఒక్కరు కూడా టికెట్ కొని మరి వచ్చి హోలీ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు హోలీ పండుగ అంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, అదే విధంగా ఫ్యామిలీ వాళ్ళతో కావచ్చు, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకునేవారు. కాకపోతే రాను రాను కాలం మారుతూ హోలీ పండుగ కూడా చాలా వరకు ఈవెంట్స్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అదే విధంగా కూడా హైదరాబాద్ లో రోజు రోజుకి మనకు హోలీ కల్చర్ అనేది పెరిగిపోతూ ఉంది. ప్రతి ఇయర్ కూడా ఈవెంట్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం మనకు హోలీ పండుగ అనేది దాదాపు 3 రోజుల పాటు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే నిన్న హోలీ పండుగ అనేది చాలా వరకు సెలబ్రేట్ చేసుకున్నారు. అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు హోలీ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. చంద్రగ్రహణం ఉన్నప్పటికీ కూడా పలువురు ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక రేపటికి సంబంధించి కూడా మనకు హోలీ ఈవెంట్ అనేది పెద్ద ఎత్తున హోలీ రేపు సెలబ్రేట్ చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. హోలీకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్న పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హోలీ ఆడుతూ కలర్స్ చల్లుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వస్తూ ఉండగా మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని చెప్పేసి చెప్పండి. మీ పేరు? దీపిక. హోలీ పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్తో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, లాస్ట్ ఇయర్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? లాస్ట్ ఇయర్ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నా. ఫస్ట్ టైం బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చూస్తూ ఉన్నాగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. యూత్ అనేది కూడా చాలా మంది వచ్చి ఇక్కడ హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక హోలీ పండుగ అనేది మనకి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలోనే ఎంతో ఘనంగా జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే ఈవెంట్ అయితే మనకి రోజు మొత్తం కూడా కనిపించే అవకాశం ఉంది. చంద్రగ్రహణం ఉండడం పలువురు అయితే 12 లోపే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. అదే విధంగా అయితే మనకి ఇక్కడ 1 గంట వరకు అయితే ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ అవకాశం ఉంది. ఇప్పటికే డీజే కావచ్చు, అదే విధంగా లైవ్ బ్యాండ్, దాంతోపాటు టమాటో బాత్ కూడా కనిపించింది. ఇక మరి నెక్స్ట్ కార్యక్రమం కూడా మనం చూసుకోవచ్చు. రెయిన్ డ్యాన్స్ కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఈవెంట్ లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా అట్రాక్షన్ కనిపిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు హోలీ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ రోజు 1 గంట వరకు అయితే మనకి ఇక్కడ సెలబ్రేషన్స్ ఉండే అవకాశం ఉంది. చిన్న పెద్ద తేడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.